ఈ ఆరాధనలో పాల్గొన్న దేని పెట్టిన వారందరికీ నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య ధ్యానాంశంలో యోధా రాజులు 7 రాజుల గురించి మనం నేర్చుకుందాం. ఈరోజు 8వ రాజు, యోధా రాజులో రాజైన 8వ రాజు యోవాషు గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఏర్పాటు చేయబడిన అంటే దేవుని హృదయానుసారుడైన దావీదు ముని మనవుడు అయిన యోవాషు అనగా అర్థం ఏంటంటే యెహోవా బలము గలవాడు. యోవాషు అనగా అర్థం ఏంటంటే యెహోవా బలము కలిగినవాడు. రెండవ అర్థం ఏమేస్తుందంటే యెహోవా సహాయపడుటకు త్వరపడెను. యోవాషుకు అనే అర్థానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటేమో యెహోవా బలము గలవాడు, రెండోది యెహోవా సహాయపడుటకు త్వరపడుట అంటే అర్థం ఇచ్చే 2 అర్థాలు ఇచ్చే పేరు కలిగిన వ్యక్తి యోవాషు యొక్క తండ్రి ఎవరంటే అహజ్యా, తన నాయనమ్మ ఎవరంటే అతల్య. మనం గడిచిన వారాల్లో మనం నేర్చుకున్నాం. అదే రీతిగా ఇతన్ని ప్రాణాపాయం నుంచి తప్పించిన ఆ వ్యక్తి ఎవరంటే తన మేనత్తే యోవాషును తప్పించింది. ప్రాణాలకు చనిపోకుండా, అందరూ ఆ రాజకుమారుతో పాటు చనిపోకుండా ఆ తప్పించిన ప్రాణాపాయం నుంచి తప్పించిన వ్యక్తి ఎవరంటే యెహోషేబు. మనం చూడండి బైబిల్ గ్రంథం నుంచి రాజు 2వ గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం మనం చూస్తే కనుక వారి మీదను రాజదేశ దేహ సంరక్షకుల మీదను ఏర్పడి ఉన్న శతాధిపతులను నిలవలంపించి యెహోవా మందిరంలోనికి వారిని తీసుకొని పోయి యెహోవా మందిరమందు వారి చేత ప్రమాణం చేయించి వారితో నిబంధన చేసి వారికి ఆ రాజును కుమారుని కనపరిచి ఇలాగూ ఆజ్ఞాపించెను. మీరు చేయవలసినదేమనగా విశ్రాంతి దినమున లోపల ప్రవేశించి మీరు 3 భాగములై ఒక భాగము రాజమందిరమునకు కావలి కాయువారై ఉండవలెను, ఒక భాగము 100 గుమ్మము దగ్గర కాపు కాయవలెను, ఒక భాగము కాపు కాయువారి వెనుకటి గుమ్మమునంతా ఉండవలెను. ఈ ప్రకారము మందిరమును భద్రపరచుటకై మీరు దానిని కాచుకొని ఉండవలెను. మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక యోవాషుని లేకపోతే 6 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో అతన్ని కాపాడినట్టుగా మనం చూడగలుగుతాం. మనం చూస్తే 2వ అధ్యాయంలో మనం ఉంటుంది 2వ అధ్యాయంలో చూస్తే కనుక రాజైన యెహోరాము కుమార్తె అయిన అహజ్యా సోదరి అయిన యెహోషేబ అనే మేనత్ యోవాషు మేనత్ అతను ఏం చేసిందంటే రాజు కుమారుతో పాటు చనిపోనీయకుండా అతన్ని తప్పించిన వ్యక్తిగా మనం తప్పించి 6 సంవత్సరాలు అయితే రాజుగా పెరగవలసిన వ్యక్తి, రాజునిగా అనుభవించవలసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడంటే దేవుని యొక్క మందిరంలో యాజకులతో పాటు కాలతే పెరిగిన వ్యక్తిగా మనం యోవాషుని మనం చూడగలుగుతాం. యోవాషు దేవుని యొక్క మందిరంలో పెరిగాడు 6 సంవత్సరాలు. అతడు రాజ పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభించంటే 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు రాజుగా పట్టాభిషేకం చేశారు. అతల్యను చంపేసిన తర్వాత 6 సంవత్సరాలు అయిన తర్వాత అతను 7వ సంవత్సరం అడుగు పెట్టినప్పుడు రాజుగా యాజకుడు ఏం చేశారంటే యోవాషును ఏం చేశారంటే రాజుగా పట్టాభిషేకం చేశాడు. అంటే ఏ సంవత్సరం అంటే అతడు 7 సంవత్సరాల వయసులో రాజుగా మార్చబడ్డాడు. 7 సంవత్సరాల వయసులో రాజుగా మార్చబడి యాజకుడే నిర్దేశాలు ఇచ్చి రాజ్యాన్ని నడిపించేవాడు. యోవాషుని ఎలాగ పరిపాలించాలో బాల్యం నుంచి దైవికంగా పెంచిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. తన తండ్రి లాగా లేకపోతే తన నాయనమ్మ లాగా తన తప్పులైతే చేయకుండా
ఎలా ఉన్నాడంటే దైవికంగా దేవుని యొక్క మందిరంలో 6 సంవత్సరాలు పెరిగాడు. ఇంకా యాజకుడి చేత నిర్దేశాలు లేకపోతే ఎలాగ పరిపాలించాలి, ఎలాగ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి అనే విషయాన్ని నేర్చుకుంటూ ముందుకు వెళ్తున్న వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. యోవాషు 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. ఇతడు 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ యూదా ప్రజల్ని రాజుగా పరిపాలించినట్టుగా మనం చూడగలుగుతాం. 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 40 సంవత్సరాలు యూదా ప్రజల్ని పరిపాలించాడు. కాబట్టి ఈరోజు ఈ వ్యక్తి గురించి మనం నేర్చుకుందాము. ఇతని యొక్క చరిత్రలో ఏ రీతిగా దేవుని యందు భయభక్తులు కలిగి ముందుకు నడిచాడో, ఏ రీతిగా తన రాజ్యాన్ని 40 సంవత్సరాలు పరిపాలించడానికి ఏ రీతిగా దేవుడు కృప చూపించాడో కొన్ని మాటలు మనం చూద్దాం. మనం చూడండి, మనం చదువుకున్న 11:3 మనం చదువుకున్న మాటలోనే యోవాషు దేవుని యొక్క మందిరంలో పెరిగినవాడు. 6 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో పెరిగాడు. బైబిల్ గ్రంథంలో ఒక ప్రవక్త కూడా దేవుని మందిరంలో పెరిగాడు. ఎవరండి? సమూయేలు దేవుని యొక్క మందిరంలో పెరిగాడు. అందుకని దీపంలో ఆరిపోక మునుపు ఏం చేశాడు అంటే మందిరంలో దీపం స్తంభం దగ్గరే పడుకునేవాడంట. బాల్యంగా ఉన్నప్పుడే దేవుని యొక్క స్వరాన్ని విన్న వ్యక్తిగా సమూయేలు మనం చూడగలుగుతాం. సమూయేలు దేవుని యొక్క స్వరాన్ని విన్నాడు. అదే రీతిగా ఏలీ కుటుంబానికి, అదే రీతిగా ఇజ్రాయెల్ ప్రజలకు ఏ రీతిగా దేవుడు చేయాలని అనుకున్నాడో వాటన్నిటిని బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. అంటే దేవుని యొక్క మందిరంలో ఉన్న వ్యక్తుల జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు వారిని దర్శిస్తాడు. దేవుడు ఒక బలమైన వ్యక్తిగా దేవుడు చేస్తాడు. అందుకని సమూయేలు గురించి చెప్పన్న మాట అంటే అతడు దేవునికి ప్రవక్త, యెహోవాకు ప్రవక్తగా ఉన్నాడనే సంగతి అంట దాను మొదలుకుని బేర్షెబా వరకు వినబడిందంట. దాను మొదలుకుని బేర్షెబా అంటే ఎవరికి ప్రవక్తగా ఉన్నాడంట? యెహోవాకు ప్రవక్తగా ఉన్నాడనే సంగతి దాను మొదలుకుని బేర్షెబా వరకు. ఈ వ్యక్తి ఎక్కడ పెరిగాడు అంటే దేవుని యొక్క మందిరంలో పెరిగిన వ్యక్తి. దీపస్తంభం దగ్గరనే ఉన్న వ్యక్తి ఎలా ఉన్నంటే యెహోవాకు ప్రవక్తగా ఉన్నాడని. దాను మొదలుకుని బేర్షెబా వరకు వినపడిన వ్యక్తిగా యెహోవాకు ప్రవక్తగా ఉన్నాడనే సంగతి ప్రజలందరికీ తెలియజేయబడింది. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 20 వచనము 21 వచనం మనం చూస్తే కనుక కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బేర్షెబా వరకు ఇశ్రాయేలు అందరూ తెలుసుకొనిరి. మరియు షిలోహులో యెహోవా మరలా దర్శనమిచ్చుచుండెను. షిలోహులో యెహోవా తన వాక్కు చేత సమూయేలునకు ప్రత్యక్షమగుచూ వచ్చెను. సమూయేలు మాట ఇశ్రాయేలీయులందరిలో వెల్లడియాయెను. ఇక్కడ మనం చూస్తే కనుక బాల్యంలో ఉన్న సమూయేలు యెహోవాకు ప్రవక్త ఉన్నాడన్న సంగతి, ప్రవక్తగా ఉన్న చూడండి సంగతే కాదు, అతను యెహోవా ప్రవక్తగా స్థిరపడ్డాడన్న సంగతి అంట దాను మొదలుకుని బేర్షెబా వరకు వినపడుతుందంట. ఇంకో మాట మనం చూస్తే కనుక షిలోహులో యెహోవా వాక్కు, యెహోవా మరలా దర్శనమిస్తానని, యెహోవా మరలా తన వాక్కు చేత సమూయేలు చేతను దర్శనమిస్తానని ప్రజలందరూ గ్రహించారు. అంటే ఎక్కడ పెరుగుతున్న వ్యక్తి సమూయేలు అంటే దీపం స్థానం మన దగ్గరే, లేకపోతే దేవుని యొక్క ఆరిపోక మనం చూద్దాం. అదే 3వ అధ్యాయంలో 3వ వచనం చూస్తే కనుక దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరంలో పడుకొని ఉండగా. ఇక్కడ మనం చూస్తే కనుక ఎక్కడ ఉన్నాడు సమూయేలు అంటే దీపస్తంభం దగ్గరే ఉన్నాడంట. దీపములు ఆరిపోక మునుపు దేవుని యొక్క మందిరము దీపస్తంభం దగ్గరే కొనుకొడుచుండగా అన్నమాట. అంటే ఎక్కడ ఉన్నాడంటే దేవుని యొక్క మందిరంలో. యోవాషు కూడా 6 సంవత్సరాల వయసులో యాజకులతో దేవుని యొక్క మందిరంలో ఉన్న వ్యక్తిగా మనం చూడగలుగుతాం. యాజకుడి చేత పోషించబడి యాజకుడి చేత నడిపించబడిన వ్యక్తి ఎలా ఉన్నాడంటే 6 సంవత్సరాలు, 1 కాదు 2 కాదు 6 సంవత్సరాలు దేవుని యొక్క మందిరంలో ఎదిగిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఎందుకు చెప్పాలంటే దేవుని యొక్క మందిరంలో సంరక్షకుడుగా ఉన్నట్టుగా మనం చూడగలం. బైబిల్ గ్రంథం కీర్తనలో ఒక మాట ఉంటుంది, ఏమంటే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ మొక్క వలె ఎదుగుతారంట. ఒలీవ మొక్క వలె. ఈరోజు దేవుని యొక్క మందిరంలో దావీదు కూడా 23వ కీర్తనలో చెప్తాడు, నా బ్రతుకు దినమున యందు
కృపాక్షేమం నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం చేసేదని అంటాడు. దేవుని మందిరం చిరకాలం, దావీదుకు కూడా ఉన్న ఆశ ఏంటి? దేవుని మందిరంలో నేను చిరకాలము ఉండాలి, దేవునికి మందిరం నివసించాలని ఆశ, తపన కలిగిన వ్యక్తి దావీదు. అంటే దేవుని యొక్క మందిరంలో సమృద్ధి ఉంది, దేవుని యొక్క మందిరంలో ఆశీర్వాదం దాగి ఉంది, దేవుని యొక్క మందిరంలో సంతోషం కలిగి ఉంది. అందుకని దావీదు, అయా చిరకాలము నీ మందిరంలో నివాసం చేసేదను అని దావీదుకి దేవుని యొక్క మందిరంలో నివసించడము చాలా ఇష్టం. అందుకని సమూయేలు దేవుని యొక్క మందిరంలో ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క స్థానంలో ఉన్నాడు. యోవాషు దేవుని మందిరం ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క మందిరం లేకపోతే కనుక అతను కూడా తన అన్నలతో పాటు ఇతను కూడా చనిపోయి ఉండవలసిన వాడే. కానీ దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క మందిరంలో యాజకుల సంరక్షణలో పెరిగిన వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. 6 సంవత్సరాలు పెరిగాడు. అదే రీతిగా 4వ వచనం చూస్తే కనుక 7 సంవత్సరాల వయసులో ఏమైందంట? రాజుగా మార్చబడ్డాడు. ఏ వ్యక్తిగా చూడండి, 7 సంవత్సరాల వయసు వస్తే కనుక దేశాన్ని పరిపాలించే జ్ఞానం ఉంటుందంటే ఉండదు. కానీ దేవుడు ఏం చేశాడంటే 7 సంవత్సరాల వయసులో రాజు లేరు కాబట్టి ఇప్పుడు ఇతనే రాజరికమైతే సంతానం కాబట్టి ఇతను ఏం చేస్తాడంటే రాజరికంగా రాజుగాను 7 సంవత్సరాల వయసులో ఏం చేస్తాడంటే రాజుగా అతన్ని అభిషేకం చేశారు 7 సంవత్సరాల వయసు. కానీ యాజకుడు చేతని నిర్దేశాలు జరిగించి దావీదు యోవాషును ముందుకు నడిపిస్తున్నారు. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రణాళిక ఆ రీతిగా కనబరుస్తున్నారు. తనకంటే జ్ఞానం కలిగిన వారు, తనకన్నా అలాంటి ఉన్నతమైన వ్యక్తులు కాలాన్ని విడిచిపెట్టేశారు. లేకపోతే మధ్యలోని వారి యాత్రను మధ్యలో ఆగిపోయినట్టుగా మనం చూడగలుగుతాం. కానీ యోవాషు అలా లేదు. దేవుని యొక్క మందిరంలో ఎదగాలనే ఆలోచన దేవుని యొక్క ఆలోచన. 7 సంవత్సరాలు పెరిగాడు. 7 సంవత్సరాలు పెరిగిన తర్వాత తన జీవితాన్ని ఎలాగ దేవుడు తీసుకువెళ్ళాడని మనం చూస్తే కనుక రాజుల 2వ గ్రంథము అదే 11వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే కనుక అప్పుడు యెహోవా జనులు యెహోవా వారిని ఆయన పేరుట రాజుతోనూ జనులతోనూ నిబంధన చేయించింది, మరియు అటు రాజు పేరిట జనులతో నిబంధన చేయించింది. అప్పుడు దేశపు జనులందరూ బయలుగుడికి పోయి దాన్ని పడగొట్టి దాని బలిపీఠములను ప్రతిమాలను చిన్నభిన్నములు చేసి బయలుకి యాజకుడైన మత్తాను బలిపీఠములో చంపివేసింది. మరియు యాజకుడైన యెహోయాదా యెహోవా మందిరమును కాచుకున్నట్టు మనుషులను నియమించారు. ఇక్కడ మనం చూస్తే కనుక రాజు అయిన తర్వాత చేసింది పని అంటే దేవుణ్ణి సేవించవదమని నిబంధన చేసిన వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. రాజు అయిన తర్వాత ఇతను చేసిన పని అంటే ఇజ్రాయెల్ ప్రజలతో ఒక నిబంధన చేశారు. ఏమంటాడు అక్కడ? అయ్యా మేము దేవుణ్ణే సేవించుదాము. అక్కడ అన్నాడు యెహోవా పేరిట రాజుతోను జనులతోను నిబంధన చేయించును. మరి అతను రాజు పేట జనులతోను నిబంధన చేయాలి. ఏంటంటే యెహోవాని మేము అనుసరిస్తాము అనే నిబంధన. దేవుణ్ణి ఆచరిస్తాము. ప్రజలందరితో ప్రమాణం చేయించారు. మేము దేవునికి దూరం అయిపోయాం. అతను ఏం చేసింది? తన నాయనమ్మ ఏం చేసిందంటే ప్రజలందరినీ భ్రష్టులుగా చేసింది. తన తండ్రి కూడా ఏం చేశాడంటే ప్రజలందరినీ బయలు ప్రవక్తలకు, బలిపీఠాలకు, ఎత్తైన స్థలాలను పూజించడానికి తీసుకువెళ్లారు. కానీ ఇతరైతే ఏం చేస్తారంటే అయ్యా మీరు బయలును కాదు పూజించేది, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన పూజారుడు కాబట్టి ఆయన మనం ఆరాధించాలి. మన పితరుని దావీదు ఆరాధించిన దేవుడు, మనము ఆయనే ఆరాధించాలి తప్ప మనం వేరే దాన్ని ఆచరించకూడదని ప్రజలతో నిత్య నిబంధన చేసిన వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. మొట్టమొదటిగా అతను పరిపాలన చేసిన విధానం ఏంటంటే దేవునితో ప్రజలందరితో ఒక నిబంధన చేశాడు. ప్రమాణం ఏమంటే దేవుని పేరిట ప్రమాణం ఏంటంటే దేవుని మేము అనుసరిస్తాం. రెండోదిగా మనం చూస్తే కనుక అతను ఎలా ఉన్నాడు కింద వచ్చిన మనం చూస్తే కనుక బయలును పూజించే పూజారిని, బయలు విగ్రహములన్నింటినీ ఏం చేశాడంటే పడగొట్టి అక్కడ వ్యక్తులు కూడా మనం చూస్తే కనుక బయలు కొన్ని యాజకుడు ఉన్నదే మత్తను కూడా ఏం చేశాడంట హతమార్చినట్టుగా మనం చూడగలుగుతాం. బయలు దేవతలైతే దేవతలను, అదే రీతిగా బయలు విగ్రహములను, బలిపీఠములను పడగొట్టేసి తుత్తునీలుగా చేసి, రెండోదిగా దానికి పూజారి గట్ట ఎవరైతే ఉన్నాడో
ఆ వ్యక్తిని కూడా ఏం చేస్తారంట చంపేస్తారు. ఎందుకంటే బయలును పడేస్తాము. కానీ ఇంకోటి ఏంటంటే ఆ ఆరాధకులు కనుక మనం చంపకపోతే కనుక మరలా ప్రారంభమైంది. దాంతో ఏం చేస్తారంటే ఆ వ్యక్తిని కూడా చంపించేశాడు. కారణం ఏంటంటే ఏదైనా ఒకటి ఉందనుకోండి, ఏమైంది, మరలా చిగురు వచ్చింది. ఒకవేళ మనం ఏదైనా చెట్టు మన దగ్గర ఉండకూడదు అని ఏం చేస్తాం, చెట్టు ఏం చేస్తాం, ఏళ్ళతో పాటు పీకి పడేస్తాం. నరికేసి అలా నరికేసి ఉంచామనుకోండి, ఏమైంది, మరలా చిగురు వచ్చింది, మరలా వృక్షంగా మార్చుద్ది. మాటికి నరుగుతూనే ఉంటాం, మాటికి పడేస్తుంటాం. కానీ యోవాషు ఏం చేస్తాడంటే బయలు ప్రవర్తనలైతే బయలు సంబంధించిన విగ్రహాలను, అదే రీతిగా అక్కడున్న ఆ యాజకుడు కూడా మత్తాను కూడా ఏం చేస్తాడంట, అతన్ని చంపించేశాడు. అంటే ఎవరు బయలు సంబంధించిన వారు ఎవరు ఉండకూడదు. ఈరోజు దీన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడికి ఆయాసకరమైనది ఏది మనలో ఉండకూడదు. దేవుడికి ఆయాసకరమైనది ఏది మనలో వ్యతిరేకమైనది మన హృదయంలో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఏది మనం ఉండకూడదు. అందుకని యోవాషు మనం చూస్తే 40 సంవత్సరాలు పరిపాలన చేస్తుంటే బయలు సంబంధించినది ఏదిను లేకుండా చేశాడు. అతను పెరిగింది ఎక్కడంటే దేవుని యొక్క మందిరంలో పెరిగాడు, పరిశుద్ధమైన స్థలంలో పెరిగాడు, యాజకులతో పాటు పెరిగాడు. కాబట్టి ఆ బయలు సంబంధించిన వాటిని ఏదిని ఉంచకుండా పరిశుద్ధంగా ఉంచడానికి యోధా ప్రజలు పరిశుద్ధంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు. ఈరోజు మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట తప్పేవాడు కాదాయన. ఆయనలో ఏ కలంకం లేదు, ఆయనలో ఏ దోషం లేదు, ఆయనలో ఏ పాపం లేదు. కాబట్టి మనము కూడా ఎలా ఉందంటే పరిశుద్ధులుగాను నిష్కలంకులుగాను మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకని ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఇది. మనలో దేవుడికి ఆయాసకరమైన ఏదైనా ఉందేమో వాటన్నిటిని మనం వేర్లతో పాటు ప్రకటించాలి. దేవుడికి వ్యతిరేకమైన క్రియలు, దేవుడికి వ్యతిరేకమైన ఆయాసకరమైన వాటిని విడిచిపెట్టే వారంగా ఉండాలి. అందుకని యోవాషు చేసిన పని అంటే బయలు సంబంధించిన వాటిని ఏది ఉంచకుండా పూజారిని కూడా చంపించేసినట్టుగా మనం చూడగలుగుతాం. కారణం అంటే ఆ వ్యక్తి ఉంటే ఇంకో వ్యక్తిని ఎవరైనా ప్రేరేపణ చేసి నడిపిస్తాడేమో, వేరే వ్యక్తిని ప్రేరేపణ చేసి ఇంకా ఇశ్రాయేలు ప్రజలు భ్రష్టులుగా మారుస్తారేమో. అసలే భ్రష్టులు అయిపోయారు, అసలే పాపానికి దేవుడికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి రావాల్సిన కీడంతా వచ్చేసింది, రావాల్సిన మరణం అంతా వచ్చేసింది. రాజకుమారులు అందరూ చనిపోయారు, నేను ఒక్కడే బ్రతికి ఉన్నాను, నేను ఒక్కడే జీవించి ఉన్నాను, రాజకుమారులు నేను ఒక్కడే బ్రతికి ఉన్నానని యోవాషు అనుకున్నాడు. కాబట్టి ఏం చేస్తాడంటే దేవుడికి ఆయాసకరమైనది ఏది తన రాజ్యంలో ఉండకూడదని వాటన్నిటిని తొత్తునిల్లుగా చేసినట్టుగా మన యోవాషుని మనం చూడగలుగుతాం. చూడండి, దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే కనుక అలా చేశారు. కాబట్టి 40 సంవత్సరాలు ఇక మనం చూస్తే కనుక మనం చదువుకున్న మాట మనం చూస్తే కనుక 7 సంవత్సరాల వయసులో రాజయ్యాడు. 40 సంవత్సరాలు ఏం చేశాడంట, 40 సంవత్సరాలు ఈడు గలవాడే యెరూషలేములో 40 ఏండ్లు ఏలేడు. 47 సంవత్సరాల వయసులో ఏమైందంటే 40 సంవత్సరాల పరిపాలన చేశాడు. అదే రీతిగా అతడు ఏం చేశాడంటే 47 సంవత్సరాల వయసులోనే అతని యాత్రను ముగించేశాడు. 40 సంవత్సరాలు దేవుడు ఘనంగా దేవుడు జరిగించాడు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యతిరేక పరిస్థితులు. 40 సంవత్సరాలు మన జీవితంలో కూడా ఎన్నో శ్రమలు మన జీవితంలో వచ్చిన ఈ వయసులో ప్రారంభించి యేసు ప్రభువుని తెలుసుకుని 7 సంవత్సరాల వయసులో ఏం చేశాడు, రాజయ్యాడు. అక్కడి నుంచి మనం చూస్తే కనుక అతను 40 సంవత్సరాలు అంటే మొత్తం అతను బ్రతికిన దినాలు ఏంటంటే 47 సంవత్సరాలు. 47 సంవత్సరాలు తన జీవిత కాలంలో 6 సంవత్సరాలు, ఒక సంవత్సరం ఏమో ఆ నాయనమ్మ దగ్గర లేకపోతే రాజులుగా పెరిగాడు, రాజకుమారులతో పాటు పెరిగాడు. 6 సంవత్సరాలు మాత్రం దేవుని యొక్క సన్నిధానంలో పెరిగాడు. మరొక 40 సంవత్సరాలు రాజ్యాన్ని ఏ రీతిగా పరిపాలించాలో దైవికంగా నడిపించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. ఈ 40 సంవత్సరాల్లో రాజ్యాన్ని పరిపాలించిన 40 సంవత్సరాల్లో అతను చేసిన మొదటి పని అంటే ఇశ్రాయేలు ప్రజలతో నిబంధన చేయించడం, దేవుని నామాన్ని ఒప్పుకుంటాం, ఆయన నామాన్ని ఆరాధించడానికి,
రెండోదిగా చేసిన పని అంటే బయలు ప్రవర్తనను, బయలు సంబంధించిన వ్యక్తులను, బయలు సంబంధించిన ఏది దేవుడికి ఆయాసకరమైనది ఏది లేకుండా వాటన్నిటిని తుత్తునీలుగా చేశాడు. మూడోది తన 40 సంవత్సరాలు కూడా సమాధానకరంగా నడిచిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. అదే 24వ అధ్యాయంలోని 2వ వచనం మనం చూస్తే కనుక యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములందు యోవాషు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఇక్కడ మనం చూస్తే కనుక యోవాష్ అంట అతను యాజకుడైన యెహోయాదు బ్రతుకున్నంత కాలం వరకు ఏం చేశాడంట? దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. యాజకుడు బ్రతుకున్నంత వరకు అంటే అతను చనిపోయిన తర్వాత వ్యతిరేకంగానే మనం దేవుని వాక్యం ఎలా ఉందంటే బ్రతుకున్నంత సేపు పరిశుద్ధంగా ఉన్నాడు, లేని తర్వాత అపవిత్రంగా తనకి తన నాయనమ్మ వెళ్ళిన మార్గంలోను, తర్వాత తన నాన్నగారు తన తండ్రి వెళ్ళిన మార్గంలోను తన జీవితాన్ని కొనసాగించాడు. యాజకుడున్నంత సేపు, సేవకుడున్నంత సేపు ఒకలాగా, సేవకులు లేనంత తర్వాత తన జీవితాన్ని అయిపోయిన తర్వాత ఏమైపోయిందంటే తనకు వ్యతిరేకంగానే కొనసాగించిన వ్యక్తిగా మనం చూడగలుగుతాం. యాజకుడున్నంత సేపు అంట దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకున్నాడంట. ఈరోజు మనం ఎలా ఉండాలి? ఈరోజు మన పాఠంలో ఉంటే నేర్చుకోవాల్సిన పాఠం అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం యథార్థంగా దేవుని దృష్టికి నడవాలి. యథార్థంగా ప్రవర్తన ఎవరు చూస్తున్నారంటే మనుషులు చూస్తున్నారని చేయొద్దు, దేవుడు చూస్తున్నారనే భయం మనం చేయాలి. దేవుడు చూస్తున్నారనే భయం ఎప్పుడైతే మనకు ఉంటుందో దేవుడు మనల్ని ఆశ్రయించడం ప్రారంభిస్తాడు. అందుకని కీర్తనకారుడు ఏమంటాడంటే యథార్థవంతుడు కానీ ఏ మేలు చేయక మారడు ఆయన. దేవుడి దృష్టికి మనం యథార్థవంతులుగా ఉండాలి. ఎవరు మన యథార్థతను మనం చూడాలి. దేవుడు మనం చూడాలి యథార్థంగా మనం ఉన్నామో లేదో, దేవుడి దృష్టికి నమ్మకస్తులుగా ఉన్నామో లేదో. మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనల్ని గణపరచడం ప్రారంభిస్తాడు, దేవుడు మనల్ని హెచ్చింపు చేయడం ప్రారంభిస్తాడు, దేవుడు మనల్ని ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. సాధారణంగా దేవుడు మనల్ని ఉంచుడు, అసాధారణ వ్యక్తిగా దేవుడు మనల్ని ఉంచుతాడు. అందుకని యాజకుడు ఉన్నంత సేపేమో దేవుడి దృష్టికి యథార్థంగా ఉంటాడు, కానీ యాజకుడు లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు యథార్థతను కోల్పోయిన వ్యక్తిగా మనం యోవాషును మనం చూడగలుగుతాం. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే ఎవరు ఉన్నా లేకపోయినా మనం యథార్థవంతులుగా మనం కొనసాగించబడాలి. 4వ వచనం చూడండి, అదే అధ్యాయంలోని అంతటా యెహోవా మందిరము బాగు చేయవాలని యోవాషునకు తాత్పర్యము పుట్టెను. మనం చూస్తే కనుక యోవాషు ఏం చేయాలనుకున్నాడంటే దేవుడి మందిరము పాడైపోయిందండి. దేవుడి మందిరాన్ని అతని చేతను ఆ అహాబు ప్రజలు వచ్చి దేవుడి మందిరాన్ని అపవిత్రపరిచారు, దేవుడి మందిరంలో పనిముట్లను అపవిత్రపరిచారు అని ఏం చేశారంటే దేవుడి మందిరము మరలా దాన్ని బాగు చేయాలి, మరలా దాన్ని పరిశుద్ధపరచాలి, అపవిత్రమైన పాత్రను తొలగించి పరిశుద్ధమైన పాత్రను చేయాలని దేవుడి మందిరాన్ని బాగు చేయడానికి నిర్ణయించుకున్న వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. ఏం చేస్తారంటే దేవుడి మందిరాన్ని బాగు చేయాలని నిర్ణయం తీసుకున్న వ్యక్తిగా యోవాషును ఉన్నాడు. ఈరోజు మనం కూడా నేర్చుకోవాల్సిన ఈ పాఠం, దీని విషయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం అంటే దేవుడి మందిరం విషయంలో మన వంతుగా మనము ముందుకు నిలబడవలసిన వారు ఉన్నాం. ఈరోజు రాజుని యోవాషు చెప్పిన మాటదే, దేవుడి మందిరాన్ని పాడైపోయింది, నేను తిరిగి బాగు చేయాలి. తాత్పర్యం కలిగిన ఉద్దేశం కలిగిన వాడంట, దేవుడి మందిరం పట్ల మక్కువ కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. అతను బ్లడ్ లో ఉంది. తన తాతైన ముత్తాతైన దావీదు నేను మందిరంలో చిరకాలం దేవుడి మందిరంలో నివాసం చేసినాడు. దేవుడి మందిరం కట్టని ఎంతో తాత్పర్యంతో ఉన్నాడు. కానీ దావీదు లేడు, కానీ తన కుమారుని సొలొమోను చేత మందిరం కట్టించబడింది. అదే రక్తం ఏం చేస్తుందంటే యోవాషులో కూడా పనిచేయడం ప్రారంభించింది. అందుకని మందిరం విషయంలో మక్కువ కలిగి పాడైపోయిన మందిరాన్ని బాగు చేయాలి. ఈరోజు ఆ మందిరాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఈరోజు అనేకుని మందిరాలు పాడైపోతుంది. మందిరం అంటే మనమే దేవుని మందిరం. ఒకటిన పౌలు గారు చెప్తారు కొరింథీ రాసిన పత్రికలో 3:16 వచనం, 1 కొరింథీ రాసిన పత్రిక, మీరు దేవుని ఆలయమే ఉన్నారని మీరు ఎరుగరా అని అంటారు. అంటే ఇది దేవుని యొక్క మందిరము. ఈ మందిరాలు ఎంతో మంది పాడైపోతున్నాయి. ఇది చాలా మంది త్రాగుడికి, వ్యసనాలకి, లేకపోతే
దొంగతనాలు చేస్తూ ధనం సంపాదించడానికి భ్రష్టులుగా మార్చబడి ఈ మందిరాలు ఏమైపోతుందంటే పాడైపోతుంది. ఆ దినము మందిరం పాడైపోవడానికి బాగు చేస్తున్నాను, కానీ ఈ దినము ఈ మందిరం పాడైపోతుంది. ఈ పాడైపోతున్న ఈ మందిరం కొరకు అందరూ నిర్లక్ష్యంగానే ఉంటున్నారు. ఆ మందిరం పాడైపోతే కట్టుకోవచ్చు, ఈ మందిరం పాడైపోయి ఈ మందిరం కూలిపోయిన తర్వాత మరలా కట్టుకోలేము. ఈ భూమి మీద బ్రతుకున్నంత వరకే మన ఏదైనా, ఈ భూమి మీద బ్రతుకున్నంత సేపు మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి, మన వ్యక్తిగతమైన జీవితాన్ని మనం కట్టుకోవాలి. ఈ మందిరం పాడకూడదు, ఇది దేవుడి యొక్క ఆలయం. మొదటగా ఈ ఆలయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. యేసు ప్రభువు గారు చెప్పారు, అయ్యా ఈ ఆలయాన్ని పడేయండి, నేను తిరిగి 3వ దినాన్న తిరిగి లేపుతానని చెప్పారు. అంటే ఆ మందిరం సొలొమోను కట్టించిన మందిరం గురించి చెప్పట్లేదు, కానీ ఇదిగో ఆయన దేహం అనే ఆలయం గురించి యేసు ప్రభువు చెప్పారు, నేను తిరిగి లేస్తానని. ఈరోజు ఇది దేవుడి ఆలయం, దేవుడు మనలో నివసించే ఆలయం ఇది. ఈ ఆలయంలో దేవుడు ఉండాలని కోరుకుంటున్నాగా, ఈ ఆలయము పరిశుద్ధత వద్ద, ఈ ఆలయము పవిత్రంగా ఉందా? ఆలయము పాడైపోతే తిరిగి కట్టడానికి యోవాషు లాంటి వాళ్ళు ఉన్నారు, కానీ ఈ ఆలయము పాడైపోతే కట్టడానికి నీవే ప్రయత్నం చేయాలి. ఎంతో మంది నిత్య నరకానికి సమీపంగా ఉన్నారు. ఎంతో మంది తాగి వారి జీవితాన్ని నాశనం చేసుకున్న వారు లేకపోలేదు. డ్రగ్స్ తీసుకుని ఎంతో మంది యవనస్తులు పాడైపోతున్నారు. ఎంతో మంది పాపానికి లోనైపోయిన వారు లేకపోలేదు. ఖైనీలు తిని లేకపోతే గుట్కాలు తిని తన జీవితాన్ని నాశనం చేసుకున్న వారు లేకపోలేదు. ఆ ప్యాకెట్ మీద ఉంటుంది, మీరు తింటే కనుక మీ నోటికు క్యాన్సర్ పుండులాగా ఏర్పడింది అని, మీరు లేకపోతే మీ దవడ పాడైపోద్దని, మీ లివర్ పాడైపోద్దని, మీ పేగులు పాడైపోద్దని దాని మీద పెద్దగా బొమ్మ వేసి చూపిస్తారు. కానీ ప్రజలకు ఏం లేదంటే, అరే నువ్వు నాశనం అవుతావు తింటే అని అదే చెప్తే దాన్ని ఎక్కువ తీసుకుంటారు. సిగరెట్ బొమ్మ మీద ఉంటుంది, ఇది తీసుకుంటే కనుక నువ్వు నాశనం అవుతావు అని. కానీ ఎవరైనా ఆగుతున్నారంటే ఆగట్లేదు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ప్రజలు పాపానికి. కానీ ఈరోజు మంది వంతు క్రైస్తవులుగా మనం చేయవలసిన అంటే, ఎవరైతే ఆలయం ఏ ఆలయం అయితే పాడైపోతుందో, ఏ వ్యక్తి కుటుంబం పాడైపోతుందో ఆ కుటుంబాన్ని బాగు చేయడానికి నడుము కట్టుకోవాలి. మందిరాలు కట్టడానికి, అనేక వ్యక్తులను మందిరానికి నడిపించడానికో వారి కుటుంబాలను బాగు చేయడానికో మన వంతుగా మనం ఏం చేయాలంటే యోవాషులాగా మనము నడుము కట్టుకోవడం వల్ల తాత్పర్య ఉద్దేశం కలిగిన వారుగా మనం ఉంటే గనుక వారి కుటుంబం చక్కగా, మనం ఒకవేళ తాగుతూ లేకపోతే తాగుతూ తన కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసుకునే వ్యక్తితో మనం మాట్లాడే ఆ వ్యక్తి కనుక మారాడనుకోండి, ఆ వ్యక్తి ఏం చెప్పుకున్నాడంటే మన గురించి ఫలానా వ్యక్తి అండి చెప్పగానే త్రాగులు మానేస్తారండి అని కుటుంబం మన గురించి ప్రతి నిత్యము చెప్పుకునే వారుగా దేవుడు మారుస్తారు. కారణం తెలుసా? ఆ వ్యక్తి త్రాగులు మానేస్తే, ఆ వ్యక్తి గుట్కా మానేస్తే. ఒక మాట చెప్తాను, ఒక గుట్కా ప్యాకెట్ 15 రూపాయలు 30 రూపాయలు అనుకుందాం, రోజుకు ఒక ప్యాకెట్ నవ్వులేడు అనుకుందాం, రోజుకు 30 రూపాయలు, నెలకు 30 రోజులు, 30 × 30 ఎంత అవుతుంది? 900. ఈ 900 నెలకి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు? నువ్వు తినేదాని కొరకు 900 ఖర్చు పెడతావు. 30 రూపాయలు వేసుకున్నావు. చాలా మంది ఆ రోజుకు 50 రూపాయలు ఖర్చు పెట్టేవారు లేకపోలేదు. ఎంతగా నువ్వు కోల్పోతున్నావు. కానీ ఆ 30 రూపాయలు 900 లేకపోతే 1000 రూపాయలు నీ ఇంట్లోకి లేకపోతే బియ్యం కట్ట వచ్చిందేమో, నెల రోజులు వస్తాయి. 1000 రూపాయలు బియ్యం కట్ట, అయితే ఇంకో 200 వేసుకుంటే మనిషి బియ్యం వస్తాయి. ఇంకా మనం చూస్తే కనుక ఇంకో కొన్ని బియ్యం ఉంటాయి, కింటా బియ్యం కూడా వచ్చేవి 1000 రూపాయలు. అంటే 2 నెలలు పోషించబడే ఆహారాన్ని నువ్వేం చేస్తావు అంటే 1000 రూపాయలతో ఏం చేసుకుంటున్నావు? వ్యర్థంగా పోగొట్టుకుంటున్నావు. చాలా మందికి తెలియట్లేదు. తాగేవాడు మనం చూస్తే కనుక రోజుకి 100, 200 ఇవి లెక్కేసుకుంటే కనుక ఒక 30 రూపాయలు 50 రూపాయలు అలా ఉంటే రోజుకు 200 తాగేవాడికి నెలకి ఎంత అవుతుంది? ఇంకా ఎక్కువ 6000 దాకా అయిపోతుంది. అంటే 6000 ఉత్తుకుంటానికి. అంటే మంచిగా అంటే ఇంకొకటి తాగి నీ లివర్లు పాడైపోతాయి, నీ కిడ్నీ పాడైపోతుంది, నీ ఊపిరితిత్తులు పాడైపోతాయి. కానీ ఖచ్చితంగా దాన్ని తాగడం వల్ల ఉపయోగం ఉందంటే ఏమి ఉపయోగము లేదు. కానీ 6000 ఎవరికి ఎలా పోతుందంటే బూడిదలో పోసినట్టే. కాబట్టి ఈరోజు మనం చేయవలసినది అంటే ఈ లెక్కగానే చెప్తే కనుక కుటుంబము ఖచ్చితంగా మార్చబడింది. చెప్పే కుటుంబంలో భార్య కూడా చెప్పింది, ఈ రోజు కానీ ఒళ్ళు నొప్పుల కోసం తాగుతాడండి,
రోజుకు 900 సంపాదిస్తున్నారు కదండి, 100 రూపాయలు తాగితే ఏమైంది? ఆ రోజు 100 రూపాయలు చూసుకున్నావు, అదే నెలకొచ్చి నువ్వు చూసుకుంటే 200 తాగుతున్నావు, 200 కదండి, 800 మిగులుతున్నాయి కదా అనుకుంటూ ఉంటాం. ఆ 800 చివరికి 200 నెలకు చూసుకుంటే ఎంతగా మనం వ్యర్థంగా ఖర్చు పెట్టేస్తున్నాము, దాన్ని గమనించుకుంటే. కాబట్టి ఈ ఆలయం మనం ఆలోచించవలసిన విషయం అంటే ఈ ఆలయం పాడైపోతుంది. మనవంతుగా వాళ్ళు మారినా మారకపోయినా, అమ్మ ఈ రోజుకి ఎంత ఖర్చు పెడుతున్నాడా, నెలకు ఒకసారి వేసుకో, నీకు ఇది ఉంటే నీ కుటుంబం పోషించబడదు. ఈ మాటలు మనం చెప్పినప్పుడు ఖచ్చితంగా వారి జీవితాలకు ఆలోచన కలిగింది వాళ్ళకు కూడా. అంటే ఇంత ధనం వేస్ట్ అవుతుందా అనేది ఈ లెక్క ఎప్పుడైతే మనం చెప్తాం, మనం ఆ మాటలను చెప్పుకుంటే దేవుని వాక్యం కూడా ఇదే చెప్తుందమ్మా, ఇది ఇలా చేయకూడదు దేవుడు. అలాగా మన స్వార్థను ప్రకటిస్తే కనుక వారి జీవితాలు కూడా మార్చబడుతుంది. కాబట్టి ఆ రీతిగా మనం ఉంటే కనుక ఆ గుడారం అయితే ఆ మందిరము బాగుపడేదిగా మార్చబడి, మనం ఒక్క వంతు మన చిన్న సహాయమే, ఒక మాట సహాయమే, వారిని మారినా మారకపోయినా మనం ఇలాగ వార్తలు లేకపోతే దేవుని యొక్క మాట మనం చెప్పినప్పుడు ఆ వారి జీవితాలు బాగుపడేదిగా మార్చు. అందుకని యోవాషు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరం కొరకు మక్కువను బట్టి మందిరాన్ని బాగు చేశారు. మనము కూడా ఈ దినాల్లో, ఎంచకాల దినాల్లో నశించిపోతున్న ఆత్మలు ఏం చేయాలంటే దేవుడి వైపు త్రిప్పే వారంగా మనం ఉండాలి. మనం చూడండి, ఇంకో మాట చూస్తే కనుక అదే 24వ అధ్యాయంలోని 22వ వచనం మనం చూస్తే కనుక అదే దినవృత్తాంతం 2వ గ్రంథము 24వ అధ్యాయము 22వ వచనం మనం చూస్తే కనుక 24వ అధ్యాయం రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాద తనకు చేసిన ఉపకారమును నచ్చిన వాడే అతని కుమారుని చంపించాడు. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చునుగాక అన్నాడు. ఇక్కడ మనం చూస్తే కనుక ఎవరైతే యోవాషును పెంచారో, బాల్యం నుంచి ఒక ఉన్నతమైన రాజుగా స్థిరపరిచేంత వరకు ఎవరైతే అతను పెంచారో, ఆ పెంచిన యాజకుడి కుమారుని జక్రియని చంపించేశాడు. ఎందుకంటే ఈతను ఇంకా చెప్పడం మందిరాన్ని కట్టించారు, బాగానే ఉంది, కానీ ఉన్నత స్థలాన్ని కట్టించడం ప్రారంభించాడు. ఎప్పుడైనా మనం చదువుకున్నాం కదా, అది యాజకుడు బ్రతుకున్నంత వరకు, యెహోయాదు బ్రతుకున్నంత వరకు దేవుని దృష్టికి యథార్థంగా నడిచాడంట. చనిపోయిన తర్వాత ఎలా అంటే దేవుడికి భ్రష్టుడుగా మార్చబడ్డాడంట. ప్రవక్తని జక్రియా వచ్చాడు, తన స్థానంలో ప్రవక్తని జక్రియని ఏర్పాటు చేసి ప్రవచిస్తే ఇప్పుడు ఏం చేశాడంటే ఆ వ్యతిరేకంగా ప్రవచించాడని అతన్ని చంపించేశాడు. అక్కడ రాయబడిన మెన్షన్ చేసిన 22వ వచనం మెన్షన్ చేయబడమంటే యెహోయాదు తనకు చేసిన దానికి ఉపకారము మరిచిన వాడు ఏం చేశాడంట, అతను చేసిన ఉపకారం, తను చేసిన మేలును మరిచిపోయి తన కుమారుని చంపించేశాడు. అంటే ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత లేనివాడు. యోవాషు ఎలాంటి వాడు అంటే కృతజ్ఞత లేదు. ఒకవేళ ఇలాంటి వాడిని తెలుస్తున్నట్టే కనుక ఏం చేసేవాడంటే అసలు మధ్యలో విడిచిపెట్టేసేవాడు. ఎంతగానో పాగుపడ్డాడు, ఎంతగా అతని యెహోయాదు ఎంతగా పాగుపడ్డాడు, అయితే అతని ఎంతగా ఉన్నతమైనదిగా తన కష్టపడ్డాడు, తన ప్రాణానికి అతను ప్రాణం అడ్డుగా పెట్టాడు. ఇతను రాజుగా అవ్వాలని ఎంత తాపత్రయపడ్డాడు, రాజుగా నిలబెట్టాడు, రాజ్యాన్ని మంచిగా పరిపాలించే వ్యక్తిగా చూచాడు. కానీ తన కుమారుణ్ణి ఎవరైతే పెళ్లి చేశాడో తన కుమారుని ఏం చేశాడంటే చంపేసేసాడు. కారణం ఏంటంటే అయ్యా రాజా నువ్వు తప్పు చేస్తున్నావు ఇలాగా అని ఏళ్ళితో చూపించగానే అతను ఏం చేశాడంటే చంపించేసాడు. అంటే ఎలాంటి ఉపకారం చేసిన వాడే ఒక మాట ఉంటుంది, తిన్నింటి వాసాన్ని లెక్క పెట్టినాడు. తను మేలు చేసిన ఇంటినే నాశనం చేసిన వ్యక్తిగా యోవాషును మనం చూడగలుగుతాం. కొంతమంది ఉంటారు ఎంతో మేలు చేస్తారు, కానీ ఆ మేలును గమనించుకోరు, కృతజ్ఞత లేని వాళ్ళు. ఈరోజు మన జ్ఞాపకం దేవుడు అంటాడు, ఆ రాయబడిన మాటలు చూస్తా, అతడు చనిపోయినప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీని విచారణలోనికి తెచ్చునుగాక అని ఏం చేస్తాడంటే అతడు చేసిన దాన్ని ఏం చేస్తాడు దేవుడు విచారణలోకి తీసుకొచ్చాడు. అంటే ఇదే మనం అనుకుంటాం, నేను ఎంత మేలు చేశాను కానీ దేవుడు ఇంకెప్పుడు దేవుడు దాన్ని ఒక విచారణ చేస్తున్నాడు. మనం మేలు చేసిన వాళ్ళు మన మీద తిరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం ఎంత మేలు చేశారు కదండి, వ్యతిరేకంగా వేశాడు అని అనుకున్నప్పుడు దేవుని యొక్క వాక్యం మనం చూస్తే కనుక యెహోవా దీన్ని దృష్టించి, ఏది
అతడు చేసిన మేలు దృష్టించి ఇతడు చేసిన కీడును కూడా దృష్టించి విచారణకు దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడు మనం చూస్తే కనుక ఆ కింద వచ్చిన మనం చూస్తే 24 వచ్చిన మనం చూస్తే కనుక చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగను. వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతని వ్యక్తి రోగి అయి ఉండెను. ఇక్కడ మనం చదువుకున్న మాటలో సిరియా దేశం నుంచి ఎంత పెద్ద దండ వచ్చిందో చిన్న దండ వచ్చిందా? చిన్న దండే వచ్చిందంట. బలమైన సైన్యాన్ని జయించి తీసుకెళ్ళిపోయిందంట. చిన్న దండుగా వచ్చి బలమైన సైన్యాన్ని తీసుకెళ్ళిందంట. చూడండి ఎంత విచిత్రం. కృతజ్ఞత. ఉపకారం చేసిన వాడికి అపకారం చేస్తే దేవుడి యొక్క విచారం ఎలా ఉంటుందో తెలుసా? చిన్నదిగా వచ్చి మనం ఎంత బలంగా ఉన్నా అదంతా తీసుకెళ్ళిపోతాడంట. అక్కడ ఏమైందంటే యోవాషు ఏమేమంట రోగంతో ఉన్నాడన్న సంగతి అంట. సిరియాలో అతను పట్టించుకోవడమే మనిషి ఆ దేశంలో విడిచి వెళ్ళిపోయాడు. కృతజ్ఞత లేనివాడు ఎంతో మేలు చేసి జక్రియా తండ్రి ఎంతో మేలు చేశాడు. రాజు లేకపోతే రాజుగా స్థిరపరిస్తే తన కుమారుని ఏం చేశాడంట చంపించేశాడు. కొంతమంది ఉంటారు ఇలాంటి వాళ్ళు. ఎవరు పట్టించుకోకపోతే మనం పట్టించుకుంటే, మనం ఎవరు మన హక్కులు చేర్చకపోతే మనం హక్కులు చేస్తాము, మనమే ధనం సహాయం చేస్తాము, మనమే ప్రోత్సాహపరుస్తాము. అవి ఏం చేస్తారు తెలుసా? మనల్ని ఏం చేస్తారంటే మనల్ని త్రోసివేస్తారు. మనం అనుకుంటాం, ఇక్కడ ఆలోచించవలసింది దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న విషయం మనల్ని ఒకవేళ నెట్టి వేయవచ్చు. కానీ దేవుడు ఏం చేస్తాడంట రాయబడిన మాటలో దేవుడు దృష్టి ఉంచుతాడు. దీన్ని బట్టి దేవుడు దృష్టించి విచారణ చేస్తాడు. నిజమే. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఖచ్చితంగా దృష్టి ఉంచి విచారణ చేస్తూనే ఉన్నాడు. ఇంకా దేవుడు కొన్ని వార్తలు విన్నప్పుడు నిజమే ఆ వార్తలు ఈ మాటను బట్టి దేవుడు మన దృష్టిలో మనం ఎంత యథార్థంగా ఉన్నామో మనం మేలే చేస్తాము, కానీ కీడును మనం ఎప్పుడూ ఆశించలేదు. మేలే చేస్తాం కానీ కృతజ్ఞత లేకుండా వాళ్ళే పోయి ఉండవచ్చు. కానీ వాక్యం సెలవిస్తుంది జక్రియని చంపించేశాడు. మేలు తన తండ్రి మేలు చేస్తే, కానీ దేవుడు విచారణకు తీసుకున్నాడు. మనం విచారణ తీసుకుంటే కనుక ఆ శిక్ష కొంతకాలమే. దేవుడు విచారణ తీస్తే కనుక చిన్న దండుగా వచ్చి బలమైన దండును తీసుకువెళ్ళిపోయేటట్టుగా మార్చబడింది. నేను చూస్తే యోవాషు ఏమేమాడో తెలుసా? రోగుగా మొత్తపడ్డాడంట. ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కారణం మిస్టేక్ ఏంటో తెలుసా? కృతజ్ఞత లేకపోవడం బట్టి ఉపకారం చేసిన వాడికి అపకారం చేసిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే దేవుని విచారణ అలా ఉంటుంది. మన విచారణ అయితే కొన్ని 2 తిట్లు తిడతాం, నోరుంది కాబట్టి 2 తిడతాం. కానీ దేవుడు కనుక వదిలేస్తే కనుక దేవుడు ఏం చేస్తుంది తెలుసా? మనం ఎంత బలంగా ఉండవచ్చు, మనం బలహీనంగా మన బలహీన ఉండవచ్చు, మనం మేలు చేసిన వాడు బలంగా మన కీడు చేసి ఉండవచ్చు. అది ఎంత బలార్జుడైనా, ఎంత శక్తివంతుడైనా, ఎంత రక్త సంబంధం ఉన్నా, బలగం ఉన్నా, నీ పక్కన ఉన్నది ఎవరో తెలుసా? నీ దేవుడనే యెహోవాయే. నీ దేవుడనే మన దేవుడనే యేసయ్య మనతో ఉన్నాడు. కాబట్టి ఆయన ఏం చేస్తా తెలుసా? ఆయన విచారణకు వెళ్తే ఎంతమంది బలార్జులు ఉన్నా సరే ఆయన ముందు సాటి రాలేరు. అందుకని బలమైన జనాంగం ఏమైపోయిందంటే ఆ సిరియాను ధనుడికి చేజిక్కిపోయింది. అయిపోయిన తర్వాత రోగంతో ఉన్నాడని సిరియాని ఏం చేశారంట? విడిచిపెట్టేసి వెళ్ళిపోయారట. ఆ వాటిలో మనం చూస్తే కనుక ఎవరు అతను పట్టించుకోరు. ఇంకా భయంకరమైన విషయాలు మనం చూస్తే కనుక వాళ్ళందరూ ఒక రాయబడిన మాటలో దేవుణ్ణి విసర్జించినందున అనే మాట రాయబడింది. దేవుని విసర్జించినందున ఇజ్రాయెల్ సైన్యం యూదా ప్రజలు ఏమైనారంటే ఆ సిరియాలకు పట్టబడ్డారు. ఇంకో మాట మనం చూస్తే కనుక 25-26 వచనాలు మనం చూస్తే కనుక అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతను పడక మీద ఉండగా అతను చంపిరి. అతను చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతన్ని పాతిపెట్టిరి గాని రాజుల సమాధిలో అతన్ని పాతిపెట్టలేదు. అతని మీద కుట్ర చేసిన వారు అమోనీయురాలైన షీమాతు కుమారుడగు జాబాదు, మోయాబురాలైన షిమ్రీతు కుమారుడగు
యెహోజాబాదు అనువారు. ఇక్కడ మనం చదువుకున్న మాటలో మనం చూస్తే కనుక అక్కడ యాజకుడైన తన కుమారు విషయం యెహోయాదు కుమారుడు చేసిన ప్రాణ హత్య దోషము యోవాషు మీదకు తీసుకొచ్చాడు దేవుడు. ఎలా తీసుకొచ్చాడు? తన సైన్యమే, అక్కడ రాయబడిన మాట మరి ఎవరు చేశారంట? అతని సైన్యమే, సేవకులు ఏం చేశారంట? అతను పడక మీద ఉన్నాడని కుట్ర పన్ని ఏం చేశారంట? చంపేశారు పడక మీద. తాను చేసిన దోషమే అతను చంపేసి, అతను చేసిన అపకారం మనసే అతని సేవకులే. ఎంతగా నమ్ముడు ఉండొచ్చు తన సేవకులు. అతని సేవకులు అతని మీద కుట్ర పని ఏం చేశారంట? అతను వాళ్ళ పేర్లు కూడా మెన్షన్ చేశాడు. 26వ వచనం చెప్పింది ఎవరు, వాళ్ళ తల్లి ఎవరో ఆ పేరు కూడా దేవుడు. ఎందుకంటే వీళ్ళు చేత దేవుడికి వారిని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఇప్పుడు చూస్తే కనుక అతని సేవకులే అతని సేవకుల చేతులనే అతను చనిపోయాడు. కారణం ఏంటి తెలుసా? అతను నమ్మక ద్రోహం చేశాడు. ఇతను నమ్మిన వాళ్ళే ఇతను చంపేశాడు. అందుకని లోపల సామెత, ఎవడు తీసిన గోతులో వాడే పడు. వీడికి నేను ఎవరైతే నమ్మారో, ఏ కుటుంబం అయితే నమ్మి రాజ్యాన్ని చెప్పిందో, రాజుగా చేశాడో ఆ కుటుంబానికి అపకారం చేశాడు. అతడు చేసిన కీడే తర్వాత ఎలా వచ్చిందో తెలుసా? తన సేవకులు నమ్మాడు, అందరూ విడిచిపెడతాడు. తన పని వారిని నమ్మాడు, ఆ నమ్మిన వారే అతను చంపేశాడు. మనం ఏమైతే ఒక లోపల సామెత ఉంటుంది, మనం చేసిన కీడంటే మన తలాపన ఉంటుందంట. మనం ఏమైతే చేస్తామో తాత చేసిన బొచ్చు తాతకు పెట్టిన బొచ్చ తలాపనే ఉంటదంట. అంటే నువ్వేమైతే చెప్పి మీ తాతకో నా తండ్రికో నీ తల్లికో చేసినదంట నీకు తన దగ్గరే ఉంటుందంట. ఎప్పుడు యోవాషు చేసిన అలాగే ఆ బొచ్చ లేకపోతే ఆ గిన్నె ఏదైతే ఉందో అది తలాపనే ఉందంట. ఈడు కూడా ఎక్కడ ఉన్నాడు? యోవాషు పడక మీదే ఉండి పొడుకుని ఉన్నవాడిని పొడుకున్నట్టుగానే చంపిస్తాడు. కొంతమంది ఆలోచన కూడా అలా ఉంటాయి, అమ్మో ఈ రోగంతో ఉండకూడదు. ఇప్పుడున్న ప్రజలు ఎలా అయిపోయారంటే, ఈడు ప్రాణాలతో ఉన్నాడు కాబట్టి కుటుంబీటిగా ఈ చూడలేదు కాబట్టి వీడికి ఏం చేయాలి? చంపించేద్దాం అని ఏం చేశారు? ఇప్పుడున్న ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా? ఏదో ఒక ఇండిషన్ చేపించేసి చంపేద్దాం. కన్న కొడుకే కన్న తండ్రి విషయంలో ఉన్నాడు, కన్న కొడుకే కన్న తల్లి విషయంలోను, తల్లి తండ్రి పిల్లల విషయంలో కూడా అలాగే ఉన్నారు. కానీ ఏదైతే మనం విత్తుతామో, ఏదైతే మన సామెత పెద్దలు ఊరికనే పెట్టలేదు, తాతకు పెట్టిన బొచ్చట తలాపనే ఉంటుందంట. మనం ఏమైతే పెడతామో అదే మన తలతో పాటు వస్తుందంట. మనం ఏమైతే విద్యుతున్నామో, ఏదైతే అనుసరిస్తున్నామో, ఇదిగో మన బైబిల్ గ్రంథం కూడా రాజైన యోవాషు చేసిన దాన్ని వెంటనే దేవుడు తీసుకురావడం ప్రారంభించాడు. దేవుడు విచారణను దేవుడు తీసుకొచ్చాడు. చిన్న దండుగా వచ్చిందంట, బలమైన సైన్యాన్ని వెంకట వెంటండి బలవంతులని తీసుకెళ్ళిపోవటం పెట్టి. కానీ ఈరోజు దేవునితో మాట్లాడుతూ ఒక బలవంతుడిగా దేవుడిని చేస్తాడు. దేవుడు మనం అలాగా ఉపకారం చేసిన వారికి మనము చనిపోయేంత వరకు కృతజ్ఞత కలిగి ఉండాలని దేవుడు వారికి సెలవిస్తుంది. మనం ఏదైనా వరకు మనం మేలు ఆశించి మనం ఒకవేళ మన కష్టకాలంలో ఒకవేళ మనం సహాయం చేశారేమో, ఆ సహాయాన్ని ఎన్నడూ మనం మర్చిపోకూడదు. వారు ఎలాంటి వారైనా సరే అయ్యా నాకు కొంచెం సహాయం చేయని అడిగినప్పుడు మన కష్టకాలం ఒకవేళ మేలు చేశారేమో, వారిని ఎన్నడూ మనం బ్రతుకున్నంత వరకు వారిని మర్చిపోవద్దు. ఒకవేళ గిన్నెడు మనకు దప్పికతో ఉన్నప్పుడు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన ఆహారం పెట్టిన ఆహారాన్ని మనం బ్రతుకున్నంత వరకు జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞత కలిగిన వారిగా మనం ఉండాలి. అదే క్రైస్తవ్యం అంటే. కానీ యోవాషు అలా లేడు. తను ఏం చేశాడంటే మేలు చేసిన కుటుంబాన్ని కీడు చేసిన వారు ఉన్నాడు. ఆ కీడు ఏం చేసిందంటే, అక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అదే, అది చేసిన కీడంట యెహోయాదు కుటుంబానికి చేసిన ప్రాణదోషము అతని మీద రప్పించాడు. తన సేవకులే, తన పనివారే అతని పడక మీద చంపేశారు. కారణం అంటే తను చేసినదే తన మీదకి తిరిగి వచ్చింది. ఈరోజు కూడా ఎలా ఉండాలి అంటే, ప్రారంభంలో మాత్రం దైవికంగా ప్రారంభించాలి, కానీ ముగింపు వచ్చేసరికి ఆశీర్వాదం లేదు. ప్రారంభంలో ఆశీర్వాదంగానే ఉంది, ముగింపు మహాభయంకరంగా యోవాషు ఉంది. మంచివాడిగా ఉన్నాడు, చివరికి వచ్చేసరికి చెడ్డవాడిగా మార్చబడ్డాడు. మనం ఒక మాట ఉంటుంది, మాట చెప్పి నేను ముగిస్తాను.
వండేంత వరకు మంచివారుగా ఉంటామంట. వండి ఇస్లాకులు పెట్టేసరికి ఏదో గిలిగజ్జాలు పెట్టుకుని ఏం చేస్తారు, తినకుండానే వెళ్ళిపోతారు. అందుకే మనం చూడాల్సిన విషయం అంటే మనము ప్రారంభంలో ఎలా ఉన్నామో ముగింపు కూడా అదే ఆశీర్వాదాన్ని మనం పొందుకుని వెళ్ళే వారంగా మనం మార్చాం. యోవాషు అయితే అలా లేడు. ఈరోజు హెచ్చరికతో దేవుడు మనతో మాట్లాడుకో, మనకు మేలు చేసిన వారిని ఎన్నడూ మనం బ్రతుకున్నంత వరకు మర్చిపో. ఒకవేళ మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు మాత్రం చేయకూడదు. మేలు చేసిన తర్వాత సంగతి, కీడు మాత్రము చేయనే చేయి. ఎందుకో తెలుసా, నీ కష్టకాలంలో నీకు సహాయం చేశారు, నీ కష్టకాలంలో నీకు మేలు చేశారు. ఒక 10 రూపాయలు సహాయం చేసినా, ఒక 100 రూపాయలు సహాయం చేసినా అది సహాయమే నీ కష్టకాలంలో. కాబట్టి దాన్ని ఎన్నడూ నువ్వు మర్చిపోకుండా మనమందరం ముందుకు కొనసాగించబడదాము గాక. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు యూదారాజు 8వ రాజు అయిన యెహోవాషు అతడు వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే బలవంగానే ప్రారంభించారు. యెహోవాయే సహాయం చేయవాడు, త్వరపెట్టేవాడు. నిజమే, త్వరపెట్టాడు దేవుడు, కానీ ప్రారంభం బాగుంది. నేను చెప్పాలంటే ప్రాణాపాయ నుంచి తప్పించబడ్డాడు. ఎంతో మంది సహాయం చేశారు, ఒక సైన్యమే ఉంది, కానీ తన జీవితం ప్రారంభం బాగానే ఉంది. దేవుని మందిరం విషయంలో, పాడైపోయిన మందిరం విషయంలో బాగు చేయని తాత్పర్యం, ఉద్దేశం కలిగిన వాడు బాగానే ఉంది. కానీ తను మేలు చేసిన కుటుంబాన్ని నాశనం చేశాడు. కృతజ్ఞత లేనివాడిగా ఉన్నాడు. ప్రారంభం బాగానే ఉంది, ముగింపు వచ్చేసరికి అధికార దాహంతో మేలు చేసిన కుటుంబానికి కీడు చేశాడు. తను ఏదైతే విత్తాడో దేవుడు విచారణకు తీసుకున్నాడు. దేవుడి దృష్టికి ఉన్నాడు. ఎంతో బలంగా ఉండవచ్చు, ఎంతో శక్తివంతులు ఉండవచ్చు, కానీ యెహోయాదికి ఎవరు లేరేమో అని అనుకున్నాడు. కానీ దేవుడు చూస్తున్నాడు కదా, జక్రేడు చంపించేశాడు. కానీ దేవుని దృష్టిలో చిన్న దండుగా వచ్చిన సిరియానులు తన దగ్గర ఉన్న ధనాన్ని, తన దగ్గర ఉన్న బంగారాన్ని, సమస్తము బలమైన వాటన్నిటినీ చెడ్డ దండు వచ్చి తీసుకెళ్ళిపోయింది. నిజమే, మనం కృతజ్ఞత లేని వారిగా మనం ఉంటే కనుక మన దగ్గర ఉన్న బలం, ధనము అంతా పోగొట్టుకుంటాం. ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం మనం కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. ఈరోజు యోవాషులో నుంచి 2 విషయాలు మనం నేర్చుకుంటున్నాం. ఒకటి, దేవుని మందిరం పాడైపోతే బాగు చేయాలని. రెండోది, యోవాషు కృతజ్ఞత లేని వాడుగా ఉన్నాడు, కానీ మనమైతే అంతము వరకు కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలని 2 మాత్రం మనం నేర్చుకున్నాం. కాబట్టి మన అంతము వరకు నమ్మకస్తులుగా, యథార్థంగా ఉండి కృతజ్ఞత కలిగిన వారిగాను, పాడైపోయిన అనేక వ్యక్తుల్ని బాగు చేసే వారిగా మనం ఉండాలి. ఆ రీతిగా మనం ముందుకు కొనసాగించబడాలని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతులైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చేస్తున్నా. ఆరాధనలో మీరుండి రాజైన యోవాషు విషయంలో అతను ప్రారంభం బాగా ఉంది, ముగింపు వచ్చేసరికి ఎంతో భయంకరమైన మరణము తన జీవితంలో ఉంటుంది. చిన్న దండు రావటం ఏంటయ్యా, అందరూ వెళ్ళిపోవడం, తీసుకెళ్ళిపోవడం ఏంటి, అందరూ అతను విడిచిపెట్టడం ఏంటి, తన సేవకులే లేదా తన పనివారే అతను చంపడం. అయ్యా నిజమే, అతను కృతజ్ఞత లేకపోవడం బట్టి అని మాటలు రాస్తారయ్యా. అయ్యా అతను నమ్మిన వారిని, లేదా అతను హక్కును చేర్చుకున్న వారిని, కుటుంబాన్ని నాశనం చేశారని ఆ కీడు అతని మీదకి వచ్చిందని చెప్పారు. నిజమే, మేము అటువంటి వారిగా మేము ఉండకూడదు. మాకు మేలు చేసిన వారు మేము ఎన్నడూ మర్చిపోకూడదు. వాళ్ళకి ఒకవేళ మేము ఏం చేయకపోయినా మేము బ్రతుకున్నంత వరకు వారికి ఏ కీడు చేయకుండా ఉండే కృపను మాకు దయచేయండి అయ్యా. అయ్యా మేము మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ మేము కీడు చేసే వారిని మేము ఉండకూడదు తండ్రి. అయ్యా మేలు చేయకపోయినా పర్వాలేదు, ఒకవేళ మా చేతనైతే కొంతైనా మేము మేలు చేసే వారిని ఉండటానికి కృప చూపించండి. ఒకవేళ చేయకపోయినా మేము కీడు చేసే వారిని మేము ఉండకూడదు అయ్యా. మేము భ్రష్టులుగా, యోవాషు లాంటి భ్రష్టులుగా మేము ఉండకూడదండి అయ్యా. మీ కృపలో మీరు మమ్మల్ని బలపరచు, మీరు మమ్మల్తో హెచ్చరికతో, మీ ప్రేమతో మీరు మాతో మాట్లాడుతున్నారు. మనకి స్తోత్రాలు.
కృతజ్ఞత కలిగిన వారిగాను, అయా పాడైపోయిన వ్యక్తులను బాగు చేసే వారి ఉండే కృపను మీరు మా అందరికి దయచేయండి. మీ కృపతో మీరు నడిపించి మీ బలపరిచి క్షేమం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.